హలో అండి, అందరికీ వెల్కమ్ టు మన వంటిల్లు. ఇప్పుడు ఈరోజు రెమెడీ వచ్చేసి పచ్చి పులుసు అండి. పచ్చి పులుసు అంటే అందరికీ ఇష్టమే కదా. దీనికి కావాల్సిన రెమెడీస్: ఉల్లిపాయలు, ఉప్పు, చింతపండు, బెల్లం, కరివేపాకు, ఎండుమిర్చి. అయితే ఉల్లిపాయని చిన్న చిన్న పీసులుగా పెట్లుగా కోసుకోవాలండి. మనం పెరుగులోకి కోసుకుంటాం కదా, అలా కోసుకోవాలి. అయితే ఉల్లిపాయ కోసేటప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను. ఏంటంటే, మనం ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఇలా బ్యాక్ సైడ్ నుంచి కోయడం ఒకసారి ట్రై చేయండి. అలా చేయడం వల్ల మన కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే రావు. తర్వాత ఈ ఉల్లిపాయలు కోసాం కదా, ఈ ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఎండుమిర్చి ఉన్నాయి కదా, వాటిని కాల్చుకోవాలండి. ఈ ఎండుమిర్చిని చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇటువరకు అయితే ఇవి పొయ్యి మీద కాల్చుకునేవాళ్ళు పెద్దవాళ్ళు, మన తాతలు నానమ్మలు ఆ టైంలో. కానీ ఇప్పుడు అలాంటి పొయ్యిలు ఏం లేవు కాబట్టి స్టవ్ మీదే కాల్చుకోవాలి, తప్పదు. ఇలా కాలవడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. మరి నూనెలో కాలవచ్చుగా అంటారు, కానీ అలా కాలవకూడదండి. తర్వాత చింతపండు తీసుకోవాలి. చింతపండు ఉంది కదా, ఇందాక మనం తీసుకున్న చింతపండులో సరిపడనన్ని నీళ్లు పోసి దాన్ని కాసేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల అందులో పులుపు అంతా వచ్చేస్తుంది అన్నమాట నీళ్ళల్లోకి. తర్వాత ఇందాక మనం కాల్చినవి ఉన్నాయి కదా ఎండుమిర్చి, ఆ ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, ఈ మూడు కలిపి అందులో నీరు వచ్చేంత వరకు, ఇదిగో ఇలా కనిపిస్తుంది కదా, ఇలా నీరు వచ్చేంత వరకు పిసుక్కోవాలండి. ఇలా నలపడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఇందాక నానబెట్టిన చింతపండు ఉంది కదా, ఆ చింతపండు నీరంతా తీసి ఈ ఉల్లిపాయల్లో వేసేయాలన్నమాట. మనకి ఎంతవరకు అయితే కావాలనుకుంటున్నామో పులుసు అంతవరకు పోసుకోవాలండి. ఇలా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రుచికి సరిపడా బెల్లం ఉంటుంది కదండి, ఆ బెల్లాన్ని వేసుకోవాలి. మనకి ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ, మీరు ఎలా తింటే అలా మీ రుచికి సరిపడా బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఇందులో బెల్లం వేసేసిన తర్వాత ఇక పోపు పెట్టుకోవాలండి. అయితే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చడి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. తర్వాత పోపు పెట్టేసుకోవాలి. పోపుకి 2 ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు అండి. ఎందుకు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఇందులో, కాకపోతే మా హస్బెండ్ తినట్లేదు కాబట్టి వెల్లుల్లి వేసుకోవట్లేదు. వెల్లుల్లి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అంతే, పోపు వేసుకుని ఇందులో వేసేసుకోవడమే. పచ్చి పులుసు రెడీ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.